తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం, ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం, మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. మాథ్యూ చాప్టర్ 17:21. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. సెకండ్ లైన్, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈరోజు వాగ్దానము, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఈ పని చేయగలనా? బాబోయ్, నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు. ఇంత పెద్ద పెళ్లి సంబంధం నేను అందుకోగలనా? నా వల్ల కాదు. మనం అంత కట్నం లేవలేము. పెద్ద ఇల్లు కట్టగలమా? కట్టలేము, మన వల్ల కాదు. వద్దు 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 వద్దు, నేను చేయలేను. నేను అందులోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు. వద్దు వద్దు వద్దు, నేను ఇక్కడే ఉండాలి, ఇలాగ ఉండాలని అనుకుంటున్నావు. కానీ ఒక ఆశ నీకుంది, ఒక ఆలోచన చేస్తున్నావు, ఒక వ్యవస్థ స్థాపించాలని అనుకుంటున్నావు, అనేక మందికి నేను ఉపాధి కలగజేయాలని అనుకుంటున్నావు. కానీ నా బ్రతికే సరిలేదు, నేను ఎప్పుడు నిలబడతాను, అప్పుడు అందరిని నిలబెట్టాలనుకుంటున్నాను అనే ఆలోచనలు నీకున్నాయి. కానీ చేయలేనని అనుకుంటున్నావు కదా. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నువ్వేది చేయలేనని అనుకుంటున్నావో అది నువ్వు చేయగలవు. ఎందుకంటే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నువ్వు చేయవలసిందల్లా విశ్వసించటమే. ఆమేన్. 21వ వచనం మంచిగా అంటాడు, చూడండి, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండని యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేను. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు విశ్వసించు, నమ్మితే నీవెంత స్థాయికన్నా ఎదుగుతావు. నీకు అసాధ్యం అంటే ఇది చేయలేను అనేది ఉండదు. ఏదైనా చేయగలవు. క్రీస్తునందు బలము కలిగి నువ్వు చేయగలవు, నువ్వు కట్టగలవు, నువ్వు నడిపించగలవు, నువ్వు స్థాపించగలవు, నీవు దీవెనకరమైన పాత్రగా వాడబడగలవు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యు. లూకాసు వార్త 4వ అధ్యాయము 40 వచనం 41 చదవడమా. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత, అయ్యండి చూడండి, నానావిధ రోగాలంటే అన్ని రోగాలు ఉన్నాయి. ఇది కాదు అది కాదన్నది అన్ని సర్వలోకాలు, అన్ని రకాల రోగాలు. ఓకే, పీడింపబడుచున్న వారు, చూడండి, రోగాల చేత పీడించబడుచున్నవారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. అలా చేస్తా ఉంటుంటే ఆ కింద చదవండి, ఇంతే కాక దెయ్యములు నీవు దేవుని కుమారుడు అని, చూడండి, నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి
ఆయన దానిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. ఆమేన్. మన పాస్టర్లు కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని మాట్లాడనిస్తారు. ఏమంటున్నారు? ఎవరికైనా దేవుడు ఎక్కడ నుంచి వచ్చావు? నేనా శ్రీకాకుళం నుంచి వచ్చాను. ప్రియులరా, ఎక్కడ మనం యాక్షన్ చేయట్లేదు, ఓవర్ అవసరం లేదు. మన పెదవుల ప్రార్థన శక్తిగా మారిపోతుంది. అదే ప్రార్థన శక్తి. ఎక్కడి నుంచి వచ్చావని అడగటం అవసరమా? ఇక్కడ ఏమన్నాడు ఆయన? వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. మీకు తెలుసా, మీరు ప్రార్థనా శక్తికి వస్తేనే వదిలిపోతుంది అది. మీరు ఇంటి దగ్గర ప్రయాణమై బయలుదేరి వస్తారు, ఈ ప్రాంగణంలోకి వచ్చినప్పటికీ నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబ సభ్యుల మీద ఉన్న దెయ్యమే పారిపోతుంది. ఎందుకంటే ఇది దహించు అగ్ని వంటిది. ఎక్కడ వాక్యం ఉంటుందో, ఎక్కడ ప్రార్థన ఉంటుందో, అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు వారు చేతులుంచి ప్రార్థన చేయటం, పరిశుద్ధ పౌలు కూడా చేతులుంచి ప్రార్థన చేయటం, పేతురు యోహానులు కూడా చేతులుంచి ప్రార్థన చేయటం ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందిరి అన్నాడు అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులుంచితే ఏం జరుగుతుంది? ఆత్మ మీ మీదకి దిగి వస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన వరము, నేను వాగ్దానం ద్వారా పుట్టాను గనుక, దేవుడు నన్ను ఈ పనికి ఎన్నిక చేసుకున్నాడు గనుక, ఆయన స్వరము నేను విన్నాను, ఆయన దర్శనాన్ని నేను చూశాను గనుక, ఆయన ఇచ్చిన వరముతో తైలము నేను ప్రతిష్ఠ చేసి మీ మీద హస్త నిక్షేపణ చేస్తుండగా దేవుని ఆత్మ మీ మీదకి దిగి వస్తుంది. మీ శరీరంలో ఉన్న రుగ్మతిని తొలగిస్తుంది. మీ తలంపులన్నీ జయముగా మారుస్తుంది. అన్నీ జరిగించేవాడు ఆత్మదేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు ఈ దినము స్వస్థత. బలమైన మాట ఏంటంటే, మీరెక్కడ పాడైపోయారో, ఎక్కడ ఇల్లు అమ్మేద్దాం అనుకున్నావో, ఎక్కడి నుంచి పారిపోవాలనుకున్నావో, ఎక్కడ నీ బంగారం అంతా పాడైపోయిందో, ఎక్కడ నీ కష్టార్జితం అంతా కూడా పాడైపోయిందో, ఎక్కడ నీ ఆరోగ్యం చెడిపోయిందో, ఎక్కడ లేని నిందలు నీ పెట్టి మీద నీ మీద పడ్డాయో, అక్కడ మరలా పెండ్లి కుమారుడు స్వరము వినబడుతూ ఉంది. దేవుని కృప నిరంతరం ఉండునని సాక్ష్యం ఇస్తా ఉన్నావు. ఆత్మదేవుడు చెప్తున్న గొప్ప మాటను మనం చూద్దాం. వాక్య భాగంలోకి వెళ్దాం. 11వ వచనం, ఇర్మియా 33:11లో, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు. వాళ్ళు పెంచుకునే కుక్కలు కూడా లేవు, అక్కడ అవి లేవు, ఈ లేవు, పాడు దెబ్బ శ్మశానం అయిపోయింది వాళ్ళ ఇల్లు అనుకుంటున్నారు కదా. చూడండి అక్కడ ఏమంటున్నాడు, జంతువులు లేవు అని మీరు చెప్పు స్థలములోనే. మీరొక్కసారి మీ పాడైపోయిన, మీరు అవమానం పొందిన స్థలాన్ని గుర్తు తెచ్చుకోండి. ఒకసారి కుడి చేయి పైకి ఎత్తండి. ఎక్కడ దెబ్బతిన్నారో ఆ ప్రదేశాన్ని జ్ఞాపకం చేసుకురండి. ఎక్కడ ఒక్కసారి షాక్ న్యూస్ని కుప్పకూలిపోయేవో, ఎక్కడ అన్యాయం జరిగిందని ఏడ్చేవో ఆ స్థలము జ్ఞాపకం చేసుకో. చెయ్యి స్ట్రైట్గా పైకెత్తండి, తల పైకెత్తండి. నేను చదువుతున్నాను, మీరు ఆమెన్ అనండి. అప్పుడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవని మీరు చెప్పుకుని ఈ స్థలములోనే 7 మార్లు వరుసగా ఆమెన్ అని చెప్పండి. మనుషులైనను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడని పలుకు వారి స్వరం మరలా వినబడును. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి ఈలలు వేయండి. మరలా ఆనంద స్వరము, ఆనంద శబ్దము, మరలా దేవుడు దీవెనగా అలంకరిస్తున్నాడు. భయపడద్దు, పారిపోవద్దు. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ నింద భరిస్తావో, ఎగిరి గంతులేసే
సంతోష స్వరము దేవుడు మరలా నీకు ఇస్తా ఉన్నాడు. మీరందరూ గొంతులేసుకుంటూ ఆభరణాలు ధరించుకుంటూ నూతనంగా సొంత కార్లు వేసుకుని ఆస్తి ఐశ్వర్యం కలిగి యెహోవా దేవుణ్ణి, యేసుక్రీస్తు దేవుని స్తుతించడానికి మీరు త్వరపడి రాబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలు వేయండి, కేకలు వేయండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మరలా స్వరం వినపడుతుంది. పెళ్లి కుదిరి ఆగిపోయింది, ఎంగేజ్మెంట్ కూడా పాడైపోయింది, వస్తానన్న వారు వచ్చి వెళ్ళిపోయారు కానీ మళ్ళీ ఇంక రాలేదనుకుంటున్నామేమో. దేవుడు మరలా స్వరం వినిపించబోతా ఉన్నాడు. మరలా పెళ్లి వాణి స్వరం వినబడబోతా ఉంది. మరలా దీవెన స్వరము. ఏది వ్యవహారం ఆగిపోయిందో అది మరలా ప్రారంభమని నీకు ఫోన్ రాబోతా ఉంది. ఇక నువ్వు బ్రతకు అని ఎవరు చెప్పారో మళ్ళీ అదే డాక్టర్ అంటాడు, ఏం జరిగిందో తెలియదు కానీ దేవుడే అద్భుతము చేసాడు అని చెప్తాడు. ఆ స్వరమును వినబోతావు. హైదరాబాద్ ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది. చేసి ఆ డాక్టర్ అన్నాడు, నీ యూట్రస్ ప్రాబ్లం అయిపోయింది, నీకు పిల్లలకి అసలు పుట్టే ఛాన్స్ లేదు, IVF చేసుకోవాలన్నాడు. భార్య భర్తలు ఇద్దరు ఆలోచించుకున్నారు. మరలా ఇంకా సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారు. వారు కూడా అది చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర జాయిన్ అయ్యి IVF చేయించుకున్నారు డబ్బు కట్టి. చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ పరీక్ష చేసుకుంటే రాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అమ్మా, నీలో ఉన్న బలహీనత మామూలు బలహీనత కాదు, IVF కూడా నీకు కాయట్లేదంటే ఇక నీ జీవితంలో పిల్లలు నీకు పుట్టరని చెప్పాడు. అప్పుడు మన ప్రార్థనా శక్తి గురించి విన్నది వింటే ఆ అమ్మాయి సికింద్రాబాద్లో యూట్యూబ్లో చెక్ చేసుకుంటుంది. ప్రార్థనా శక్తి అని కొడితే ఎక్కడెక్కడ జరుగుతుందా అని చూస్తే సికింద్రాబాద్లో ప్రతి ఆదివారం ఉంటారని తెలుసుకుంది. సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చింది. ఏడుస్తుంది. అమ్మా అన్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, పిల్లలు పుట్టరని చెప్పారు, ట్రీట్మెంట్ అంతా చేశాడు, మళ్ళీ IVF చేయించుకోవాలన్నాడు. IVF చేయించాను, IVF కూడా పని చేయదన్నారు, కానీ మీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని వచ్చానండి అని ఏడ్చింది. తల్లి ఏడవకు, మంది ప్రార్థనా శక్తి. కళ్ళు మూసుకో అని చెప్పి తైలం ఇలా తీసుకుని ఆ బిడ్డ శిరస్సు మీద పెట్టి చేతుల నుంచి ప్రార్థన చేసి, పో నువ్వు గర్భం వస్తుంది, కొడుకుని ఎత్తుకొస్తావు పో అన్నాను. అంతే. చూడండి, ఈ అమ్మాయి ఏడుస్తూ వచ్చింది. యేసునామములో గర్భం వస్తుంది, నీకు మగపిల్లడు పుడతాడు, మగపిల్లడిని ఎత్తుకొస్తావంటే షాక్ అయిపోయింది అమ్మాయి. దేవుణ్ణి చూసినట్టు అయిందని చెప్పింది. చూడండి, ఆ బుడంగాని ఎత్తుకుని వాళ్ళ అమ్మతో సహా వచ్చేసి ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. ఇది ప్రార్థనా శక్తి అంటే. ఆమేన్. ఆ సాక్షి వినండి ఒకసారి. దేవుడు నా జీవితంలో అయితే మహా అద్భుతం చేశారు. ఏంటంటే నా ప్రాబ్లం, మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది, గర్భఫలం లేదు. నా ప్రాబ్లం ఏంటంటే ట్యూబల్ బ్లాక్ ఉంది, పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పారు. మేమైతే ఎంతగానో మీకు ఒకటే ఒక మార్గం ఉంది, IVF అని చెప్పారు. ఆ IVF కూడా ప్రయత్నించాం. IVF కూడా ఫెయిల్ అయింది. మాకైతే ఇంకొకటి సెకండ్ ఛాన్స్ కూడా IVF ఉంది. ఈ టైంలో మా పెద్దమ్మగారు వాళ్ళ అమ్మాయిల ద్వారా తెలుసుకుని నేను ఒకసారి వెళ్తే బాగుంటుంది అనేసి అడ్రస్ ఏంటని అడిగితే ఉప్పలగుప్తం అని చెప్పారు. కానీ యూట్యూబ్లో నేను సెర్చ్ చేసి సికింద్రాబాద్ ఎక్కడైనా యూట్యూబ్లో దగ్గరలో చెప్తున్నారా హైదరాబాద్లో అని సెర్చ్ చేస్తే సికింద్రాబాద్లో చెప్తున్నారని తెలుసుకుని మేము సికింద్రాబాద్ వెళ్ళడం జరిగింది. అయ్యగారు అయితే మేము వెళ్ళిన ఫస్ట్ వీక్లోనే ఒక ప్రవచనం రిలీజ్ చేశారు. బిడ్డనెత్తుకుని వస్తావమ్మా, సాక్ష్యం చెప్తావు అనేసి అన్నారు. అట్టి రీతిగా దేవుడు నా పట్ల ఏ రోజైతే ప్రవచనం రిలీజ్ చేశారో అదే రోజు నేను కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ట్యూబల్ బ్లాక్ అని చెప్పిన డాక్టరే ఆశ్చర్యపోయే అద్భుతం దేవుడు నా జీవితంలో కలుగజేశారు. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన దగ్గర నుండి కూడా 3rd monthలో అయితే ఎక్కువగా బ్లీడింగ్ కనిపించింది.
ఆ రోజు ఎంతగానో భయం వేసింది. నైటు 2 ఆ టైంకి చాలా ఎక్కువగా ఓవర్ బ్లీడ్ అయ్యింది. అప్పుడు టెన్షన్ పడి ఎంతగానో ఆ టైంకి మా హస్బెండ్కి చెప్తామన్నా టెన్షన్ పడతారని ఎంతగానో బాధపడుతూ దేవుడిచ్చాడు, దేవుడు నా పట్ల కార్యం చేసింది, దేవుడి చిత్తం ద్వారా జరిగింది కనుక దేవుడు అన్యాయం చేయడని ఎంతగానో విశ్వాసంతో హాల్లోకి వెళ్ళి మరలా ప్రభువా ఇది నీ చిత్తం ద్వారా కలిగింది, ఏ కీడు జరగకుండా కృప చూపించని నేను అయ్యగారు ప్రేయర్ ఆయిల్ తాగి ప్రార్థన చేసేసుకున్నాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ప్రేయర్ చేసుకుని మధ్యాహ్నం పడుకున్నాను అనమాట. అప్పుడు నేను ఒక దర్శనాన్ని చూశాను. ఏంటంటే నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యగారు ఇలా ఏంటో బ్లీడ్ అయ్యింది, నాకు భయంగా ఉందని చెప్పినప్పుడు అయ్యగారు ఏం కాదమ్మా వెళ్ళిపో అనేసి ప్రార్థన చేశారు. దేవుడిచ్చాడు కనుక ఏం కాదని ప్రార్థన చేశారు. అప్పుడు అయ్యగారు ప్రార్థనా శక్తిలో కోడి పిల్లల్ని పెంచుతున్నారనమాట. అందులో ఒక కోడి పిల్లని నాకు ఇస్తున్నారు. అదేమో అంతకుముందు నీరసంగా ఉంది, తీసుకోమని చెప్తుంటే నేను ఒకటే పిల్ల కదా అది ఏదైనా ఎత్తుకుపోద్దేమో అనేసి నేను తీసుకోనన్నట్టుగా ఆలోచిస్తున్నాను. అది ఎప్పుడైతే మమ్మల్ని తీసుకోమని మా చేతికి ఇచ్చారో యాక్టివ్గా ఎగిరి గొంతులేయడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను దేవుడు ఎంతగానో కృప చూపించాడు కనుక అది అన్యాయం కాదు, క్షేమంగానే బేబీ లోపల ఉందని ఎంతగానో విశ్వాసంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నెక్స్ట్ స్కాన్కి వెళ్ళేసరికి బేబీ హెల్తీగానే ఉంది, ఏమి అబ్నార్మాలిటీస్ ఏం లేవని చెప్పడం జరిగింది. అదే రీతిగా బేబీ కడుపులో పడిన దగ్గర నుండి కూడా స్కాన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రాబ్లం చెప్పడం జరిగింది. బేబీ వెయిట్ తక్కువగా ఉందని, ఉమ్మనీరు అలా చెప్పడం జరిగింది. బేబీ అయితే పేగు మెడనేసుకుందని ఒకసారి, బేబీ ఎదురు కాళ్ళతో ఉందని, ఇలా ఎవ్రీ టైం స్కాన్కి వెళ్ళినప్పుడు ఇలా ఏదో ఒక ప్రాబ్లం చెప్పడం జరిగింది. కానీ దేవుడైతే దినములు గడిచిన తర్వాత ఒక ఆరోగ్యమైన బిడ్డను దేవుడు నాకు ఇవ్వడానికి కృప చూపించారు. మీకు ముందు చూపించిన సాక్ష్యం ఆ బుడంకాయ బయటకు వచ్చి చెక్క సాక్ష్యం మీరు బాగా గమనించండి. ఇది చాలా లోతుగా రీసెర్చ్ చేసి చూడండి. ఎస్, మాకైతే మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. గర్భఫలం లేదు. మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, అయినా ప్రతి ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. నాకేంటంటే ప్రాబ్లం ట్యూబల్ బ్లాక్ ఉంది, పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పారు. అయితే డాక్టర్స్ అలా చెప్పిన తర్వాత మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాం, కానీ మాకు అంతా వ్యర్థంగానే అయిపోయింది. మీకు ఒకటే ఒక మార్గం ఉంది, IVF ఒకటే మీకు మార్గం ఉందని చెప్పారు డాక్టర్స్. ఆ IVF కూడా మేము ఎంతో ప్రయత్నించాం, అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఒకరోజు మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయిలు ఉప్పలగుప్తం వెళ్ళారు ఒకసారి. అది చూసి నాకు ఫోటో పెట్టారనమాట. ఆ ఫోటో చూసి నేను ఇంకా ఇలా ఫెయిల్ అయింది కదా, ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అయినా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని ఏంటి అనేసి ఆ పాస్టర్ గారి నేమ్ ఏంటని మా పెద్దమ్మ గారిని అమ్మాయిని అడిగినప్పుడు ఇస్సాక్ అయ్య గారు అని చెప్పింది. అప్పుడు యూట్యూబ్లో నేను సెర్చ్ చేశాను, హైదరాబాద్లో ఎక్కడైనా దగ్గరలో చెప్తున్నారా ఏంటి వెళ్దాం అనేసి. అప్పుడు సెర్చ్ చేస్తే సికింద్రాబాద్లో చెప్తున్నారనేసి యూట్యూబ్లో నేను చూసి వచ్చాము. ఒక వారం అయ్యగారు అయితే ఇలాగా IVF ఎంత ఖర్చు అయింది అయ్యగారు, మేము ఎంతో పిల్లల కోసం ప్రయత్నించాం కానీ ఫెయిల్ అయింది అని చెప్పినప్పుడు ఒక ప్రవచనం రిలీజ్ చేశారు. అదే ఒక బిడ్డను ఎత్తుకుని వస్తావమ్మా సాక్ష్యం చెప్తావా అన్నారు. అట్టి రీతిగా దేవుడు నా గర్భాన్ని ఫస్ట్ ఏ రోజైతే అయ్యగారు నాకు ప్రవచనం రిలీజ్ చేశారో ఆ రోజే నేను కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. హాస్పిటల్కి వెళ్తే ఆ ట్యూబల్ బ్లాక్ ఉన్న ఆ డాక్టర్ దగ్గరికే మేము వెళ్ళాము. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయే విధంగా నీకెలా ప్రెగ్నెన్సీ వచ్చింది అనే ఆశ్చర్యం దేవుడు నా జీవితంలో కలుగు చేశాడు. ఆ స్కాన్లో కూడా బేబీ బాగానే ఉంది అమ్మా ఇప్పటికైతే అనేసి, ఇప్పుడు నువ్వు 9 week ప్రెగ్నెంట్తో ఉన్నావని డాక్టర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయాలమ్మా అన్నారు. నేనైతే ఒకటే అనుకున్నాను. అప్పుడు బ్లీడింగ్ లైట్గా నాకు కనిపించినట్టు అయింది వాష్రూమ్కి వెళ్తే. అప్పుడు అయ్యగారు ప్రేయర్ ఆయిల్ నేను అప్లై చేసుకుని, తండ్రి ఇది నీ శక్తి ద్వారా వచ్చింది కనుక నీ శక్తిని ఆ స్కాన్లో నాకు కనుపరచు, మరలా బ్లడ్ టెస్ట్ అనేది ఏమీ జరగకూడదని నేను ప్రేయర్ చేసుకున్నాను. అటు రీతిగానే దేవుడు కార్యం చేసి స్కానింగ్లో బేబీ బాగుందమ్మా అనేసి
ఆ డాక్టర్ ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నా పట్ల కార్యం జరిగించాడు. అయ్యగారు అలా ప్రేయర్ చేసి నా కొరకు ఆ ప్రవచనం రిలీజ్ చేసినప్పుడు నిజంగా నేను దేవుణ్ణి అయ్యగారిలో చూసినట్టు అనిపించింది. అటువంటి రీతిగా దేవుడు నా పట్ల కార్యం జరిగించాడు. ఏమన్నాడు డాక్టర్? ఆ ట్యూబుల్ బ్లాక్ ఉందని చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వచ్చి వెళ్ళింది? మన ప్రార్థనా శక్తికి వచ్చిన వెంటనే గర్భం వచ్చేసింది. పైగా ఎప్పుడు గర్భం వచ్చిందని చెప్పింది అమ్మాయి? గట్టిగా చెప్పాలి. మీరందరూ ఏనాండి, ప్రార్థన చేసిన ఆ రోజే నేను కన్సీవ్ అయ్యానంటుందంటే ఎవరో ద్వారా జరుగుతుంది అది? పరిశుద్ధాత్ముడు తక్షణమే ఆ బిడ్డను కరుణించాడు. ఆమేన్. అద్భుతం జరిగినప్పుడు, ఆ శక్తి ఆమెకు వచ్చినప్పుడు ఆమెకి ఎవరు కనపడ్డారు? ఆమెకి దైవజనులు ఎవరు కనపడ్డారు? ఇసాకు పాస్టర్ కనపడలేదు, అక్కడ దేవుడే నాకు కనపడ్డాడు అంతే. ఆమేన్. ఇదంత సేవ ఎలా జరుగుతుందంటే మోకాళ్ళ ప్రార్థనతో జరుగుతుంది ఈ సేవ. ఇది గ్యామనింగ్, లాటరీ, లేకపోతే సోది చెప్పటం కాదు. ఇది ప్రజల్ని విభ్రాంతి పరిచేది కాదు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్న కార్యం. ఈ విజయవాడలోనే గుణదల్లోనే నా తండ్రికి దేవుడు దర్శనం ఇచ్చాడు. సియోన్ బైబిల్ స్కూల్లో ఉన్నాడు నా తండ్రి. ఇదిగో నీకు మగపిల్లోని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టు అన్నాడు. మీరు మగపిల్లోని ఇస్తే ఇస్సాకు పేరు పెడతానన్నాడు. దర్శనం వచ్చింది. ఉదయాన్నే బైబిల్ మీద రాసుకున్నాడు మా నాన్నగారు, ఇస్సాకు పుడతాడని. ఆ ఇస్సాకు అంటే ఎవరో తెలియక ఆ బైబిల్ టీచర్ని అడిగాడంటే, నాన్న ఏమండి ఇస్సాకు పుడతాడని కల వచ్చిందండి, ఇస్సాకు పేరు పెట్టమని చెప్పాడు ఎవరో ఒక ఆయన. ఇస్సాకు అంటే ఏంటి అన్నాడట. కొత్తగా అప్పుడే నాన్న జాయిన్ అయ్యారు. ఇస్సాకు అంటే అబ్రహాముకి దేవుడిచ్చాడు, నీకు ఒక కుమారుణ్ణి ఇస్తున్నాడు, గొప్ప ప్రవక్త అవుతాడని నాన్నగా ఆయన చెప్పాడు. ఈ దర్శనము మీ పట్టణంలోనే రిలీజ్ అయింది. ఈ దర్శనము మీ పట్టణంలోనే నెరవేరిపోయింది. మీ పట్టణంలోనే దేవుడి కార్యాలు జరిగిస్తున్నాడు. తొందరలో మీరు చూస్తారు, విజయవాడ పట్టణము ప్రార్థనా శక్తి పట్టణముగా దేవుడు మార్చుచున్నాడు. చప్పట్లు కొట్టి కేకలు వేసి ప్రభుని స్తుతించాడు. వాక్యంలోకి ఒక్కసారి రండి, చివరిగా ముగిందాం. 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనంలో ఏమన్నాడంటే, యూదా పట్టణములోనే యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును. ఆమెకి ఎంత ఆనందం అయిపోయిందో చూసారా? మీరు సంతోష శబ్దము, ఆనంద శబ్దము, ఆనంద స్వరము మీ నోట దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. భయపడవలసిన పని మనకు లేదు. మీరందరూ ఎక్కడికి వచ్చారంటే వాగ్దానం ద్వారా పిలువబడిన దైవజనుడు పరిచర్యలోకి వచ్చారు. మీరందరూ ఆత్మ మిమ్మల్ని దీవించును గాక. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడండి. ఒక నిజమైన బలమైన ఆత్మ కార్యములు నెరవేర్పు స్థలములో మనం ఉన్నాం. ఎక్కడున్నవారు అక్కడ నిలబడండి, చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకునండి. ప్రభువా, నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావు. వాగ్దానం ద్వారా వచ్చిన సేవకుడి ద్వారా జరుగుతున్న ఈ సేవలో నన్ను నువ్వు ఆశీర్వదించు బాబు. ప్రార్థన చేయండి. పౌలు పొప్లి తండ్రి జ్వరముతో ఉంటే చేతులుంచి స్వస్థపరిచాడు. యేసు ప్రభువారు ఒక ప్రదేశంలో ఉంటే ఆయన దగ్గరికి రోగులను తీసుకొస్తే ఆయన వారి మీద చేతులుంచి, ఒక్కొక్కరి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. బలమైన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆనంద స్వరము, ఆనంద స్వరము మరలా వినబడుతుంది. ఆనంద శబ్దమును నీ చెవును పడుతుంది. పెండ్లి కుమారుని స్వరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు విరోధంగా నేను ఏదైనా పాపం చేసేనా నన్ను క్షమించు. నువ్వు నాతో మాట్లాడావు. ఎక్కడ వ్యాపారం పాడైపోయిందో అక్కడ మరలా
పెండ్లి కుమారుని స్వరం వింటావు, ఆనంద శబ్దము, శుభవార్త వింటావు. పాడైన పెళ్లి సంబంధం నిలబడుతుంది. వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తారు. నీ ఆస్తి పోయిందని ఏడుస్తున్నావు, దేవుడు తిరిగిస్తాడు. నువ్వు హక్కుదారురాలు అని ఒక వార్త వినబోతున్నావు. పోయిన ఆరోగ్యము తిరిగి మరలా వస్తుంది. మరలా నువ్వు నిలబడతావు, మరలా నిలబడతావు, మరలా నిలబడతావు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం.